హలో గాయ్స్, బౌంటీ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ చాక్లెట్కి ఫస్ట్ మనకి కోకోనట్ కావాలి. మంచి కొబ్బరికాయ ఒకటి తీసుకోండి, ఫ్రెష్ది అయినా పర్లేదు, బాగుంటుంది. చూడండి ఇలా ఉంది కదా, తొక్క తీసేసి మనం సపరేట్ చేసేసుకోవాలి. వైట్ పార్టే ఉంచుకోవాలి, బ్లాక్ అంతా తీసేయాలి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకుందాం. పొడిలా చేసుకున్న తర్వాత వెలిగించి ఓ బాండి మీద దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉండాలన్నమాట. ఇది బ్రౌనిష్ రావాలి. మనం కొబ్బరి తురుముని చేత్తో ఇలా ప్రెస్ చేసినట్లయితే వాటర్ ఏమి తగలకూడదు, డ్రై అయిపోవాలి. అలా బాగా డ్రై అయిన తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ మాత్రమే వేసుకోవాలి. నేను ఆల్రెడీ హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అనేది చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లో ఉంది, చూసేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత అంటే ఒక 5 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. కప్స్ అయితే ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది అనమాట. ఇందులో వేసి బాగా కలిపినట్లయితే వేడి మీద మనకి ఏంటంటే కొంచెం లూజ్గా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అనమాట. కొబ్బరి కూర బట్టి మనకి కండెన్స్డ్ మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం దగ్గర అవుతుంది కదండి. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫస్ట్ చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనకి ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే వీటిని కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చూడండి, ఇది నాకు ఇలా తయారైందనమాట. కడితే ఉండలా అవుతుంది కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బిస్కెట్స్లా చేసుకుందాం. చూడండి, ఈ క్యూబ్స్లా చేసుకోండి. ఇప్పుడు టైట్గా అయింది కదండి, దాన్ని తీసుకొని చిన్న చిన్న చేసుకున్న తర్వాత ప్రెస్ చేసుకొని మనం ఇలా పొడుగ్గా మనకి ఏం నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. రౌండ్గా కావాలంటే చేసుకోండి. బౌంటీ చాక్లెట్ అంటేనే ఈ షేప్ కదండి. చిన్న చాక్లెట్స్ ఎలా ఉంటాయో నేను అది మీకు నేర్పిస్తున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని రీఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. మినిమం అయినా 20 మినిట్స్ టు 25 మినిట్స్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు. మనకి నార్మల్ వెజిటేబుల్స్ ఇలా పెట్టుకుంటాం కదా, ఐటమ్స్లోని అక్కడ ఇది పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చల్లారిన ఐటమే కదా, చల్లారితేనే మనం ఇలా చేసుకోగలం కదా. ఇది ఇంకా బాగా కూలింగ్ అవడం వల్ల ఏంటంటే బాగా టైట్ అయ్యి అంత కొబ్బరి కండెన్స్డ్ మిల్క్ అనేది టైట్ అవుతుంది. అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడేమో మనం చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. నేనైతే మిల్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలి. నేను ఏ చాక్లెట్స్కైనా కాంపౌండ్సే యూస్ చేస్తానండి, అవే నాకు బాగా నచ్చుతుంది, సెట్ అవుతాయి అనమాట. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని. ఇప్పుడు చాక్లెట్ ఉంది కదండి, చిన్న చిన్న పీసెస్లో తురుముకుంటే కనుక మనకి ఈజీ అవుతుంది. డబుల్ బాయిలింగ్ అంటే మనం దలసరిగా ఉన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసి పైన మనం ఈ చాక్లెట్ ఐటమ్ అనేది పెట్టాలన్నమాట. పెట్టడం వల్ల ఆ ఆవిరికి చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ చాక్లెట్ చేసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది పడకూడదు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాక్లెట్లో ఏమాత్రం వాటర్ పడినా సరే మనకి అది దేనికి పనిచేయదు, త్వరగా పాడైపోతాయి అన్నమాట, అసలు సెట్ అవ్వదు. అందుకని మనం ఏం చేస్తామంటే మన చేతులైనా ఏ గిన్నె అయినా సరే స్పూన్తో సహా అన్నీ డ్రైగా ఉన్న ఐటెంలోనే మనం చాక్లెట్ కాంపౌండ్ని కానీ చాక్లెట్స్ మీరు ఏది వాడితే అది, కోకో పౌడర్తో కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే కాంపౌండ్ తోటే చెప్తున్నాను. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. డబుల్ బాయిలింగ్ వల్ల ఏం చేయంటే చాక్లెట్ అనేది మెల్లమెల్లగా కరుగుతూ కరెక్ట్ మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది వస్తుంది. లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టేసాం అనుకోండి, చాక్లెట్ అనేది త్వరగా మాడిపోతుంది. అందుకే మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ చాక్లెట్ ఏంటంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి గాబరగా చేయడానికి అస్సలు అవ్వదండి. ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే కనుక మనకి త్వరగానే రెడీ అయిపోద్ది చాక్లెట్ అనేది. చూడండి, మనం చూస్తుంటే కానీ చాక్లెట్ మెల్ట్ అవుతుంది కదా. నేను తక్కువ వాటర్ వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అది బబుల్ వచ్చిన తర్వాత ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయేమోనని తక్కువ వాటర్ వేసుకొని మనం ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఆవిరికి ఇవి మెల్ట్ అవుతుంది అనమాట. మీరు కూడా ఈ ప్రాసెస్ ఇలాగే చేయండి. మీకు కంపల్సరీగా బయట తిన్న చాక్లెట్ ఎలా ఉంటుందో అంతే టేస్టీగా మీరు ఇంట్లో ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఎక్కువ చాక్లెట్స్ చేసుకొని తినగలరు. ఎక్కువ చేసుకుని తింటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పెడుతున్నానండి. చూస్తూ ఉండగానే మనకి ఇప్పుడు చూడండి చాక్లెట్ అనేది రెడీ అవుతుంది కదా, మెల్లమెల్లగా కరుగుతుంది, మనకి టెక్స్చర్ అనేది మారుతుంది అనమాట. మనం అలా తిప్పుతూ ఉంటే కనుక లూజ్గా ఎక్కడైతే ఉన్నాయో బబుల్స్ ఏం లేకుండా, ఏవైనా పెద్ద పెద్ద పీసెస్లా ఉన్నాయనుకోండి అది మెల్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మీకు వీలైనంత చిన్నగా తరుక్కోండి, అది మీకు ఈజీ అయిపోద్ది అనమాట. చాక్లెట్ చూడండి ఎలా అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ చాక్లెట్ కాంపౌండ్ని మీరు ఓవెన్లో పెట్టి కూడా మెల్ట్ చేసుకోవచ్చండి. ఇంకా మనం డబుల్ బాయిలింగ్ అంటే ఓవెన్ లేని వాళ్ళు ఏంటంటే డబుల్ బాయిలింగ్ చేసుకుంటూ ఉంటాము.
ఇలా ఏంటంటే కొంచెం వేడి చేసి చేయడం వల్ల మనకి కొంచెం మాకైతే కంఫర్ట్‌గా ఉంటది. ఓవెన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పెట్టి ఆన్ చేసుకొని, ఆఫ్ చేసుకొని ఇలా చేసుకోవాలనమాట. మనం వేడి నీళ్ళు ఎక్కువగా మరిగే ఉంటాయి కాబట్టి కొంచెం అది చల్లారే కొద్దీ గట్టిగా అయిపోద్ది కదా చాక్లెట్. మనకు ఈజీగా ఉంటది డబుల్ బాయిలింగ్ అనేది. ఇలా పెట్టి చేసుకుంటే టైట్ అయిన చాక్లెట్‌ని కూడా మనం వెంటనే ఆవిరి మీద పెట్టామంటే గనక ఇలా కొంచెం మెల్ట్ అవుతదనమాట. ఇలా మెల్ట్ అయిందాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్నో రకాల చాక్లెట్స్ అనేవి చేసుకోవచ్చండి. నేను ముందు ముందు రెసిపీస్‌లో మీకు నేను అన్ని రకాలుగా చూపిస్తాను. మీరు మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు గానీ ఈ రెసిపీ నేను చెప్పినట్టు ఫాలో అయ్యి మీరు కూడా చేసుకుంటే గనుక ఇంట్లో ఎలా వచ్చింది మీకు టేస్ట్ అనేది కూడా నాకు చెప్పండి. మీరు చెప్పే ప్రతి మాటలో నేను ప్రతీదీ నోటీస్ చేసుకుంటాను. ఏవైనా చేంజెస్ కావాలంటే అవి కూడా నేను చేసుకుంటాను. మీరిచ్చే ఆ సపోర్ట్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. మీరిచ్చే ఆ సపోర్ట్‌కి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తది. దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనకి చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. మెల్ట్ అయిపోయింది కదా! ఒకవేళ మనకి ఆవిరి అనేది తక్కువయిందనుకోండి, మళ్ళీ చాక్లెట్ గట్టి పడిపోద్ది. అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం వేడి చేస్తే గనక మళ్ళీ మనకి స్మూత్ అయిపోద్దనమాట. ఇప్పుడు నాకైతే చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. అండి కోకోనట్ బార్స్ అనేవి మనం రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు నాకు రెడీ అయిపోయాయి. చూడండి గట్టిగా అయ్యాయి. కింద ఇలా వేస్తుంటే ఇంకా పగలట్లేదనమాట. టైట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని చాక్లెట్‌లో డిప్ చేసుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉన్న చాక్లెట్‌లో మనం అలా పెట్టి, అలా కూడా వేసుకొని, అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నా బావుంటుంది. లేదంటే ఆ బార్స్ అనేవి పట్టుకొని మనం చాక్లెట్‌ని పైన అప్లై చేసి పెట్టుకున్నా సరే బావుంటది. మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అలా చేయండి. నేను ఒక 2 పీసెస్ ఇలా చేశాను గానీ, మళ్ళీ నేను హ్యాండ్‌తో పట్టుకొని నీట్‌గా అప్లై చేసుకున్నాననమాట. నాకైతే ఫైనల్‌గా ఇలా అయిందండి. అయినా చూడండి ఇంక మిగిలిన చాక్లెట్ కూడా నేను అప్లై చేశాను. థిక్‌గా చాక్లెట్ ఉంటే బావుంటది గదా! ఇలా చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాననమాట. నేనైతే ఆ చాక్లెట్‌కున్న ఎక్స్‌ట్రా పీసెస్ అనేవి కట్ చేసేసాను. అవి చూడటానికి బాగోవు కదా! అలాగా మీకు బార్స్ అనేవి అందంగా కనిపించడానికి నేనైతే తీసేసాను. మనకి బౌంటీ చాక్లెట్ అనేది చిన్న చాక్లెట్స్ ఎంత అందంగా ఉంటాయి చూడండి. తింటూ ఉంటే బావుంటాయి కదా! సేమ్ ఎగ్జాక్ట్ ఆ టేస్ట్ తోటి మన ఇంట్లో నిన్న చేసుకున్నాను అనమాట. నేను ఒక చిన్న కొబ్బరికాయతో చేసుకుంటే నాకు ఒక 11 పీసెస్ వరకు వచ్చాయండి. దీన్ని బట్టి చూడండి మన ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత ఆదాయం మిగులుతది. ఎన్ని చాక్లెట్స్ అవుతాయి. పిల్లలకి కూడా మన చేత్తో పెట్టొచ్చు. ఈ రెసిపీ గనుక మీకు నచ్చి మీరందరూ ఎంజాయ్ చేసినట్లయితే నాకు మర్చిపోకుండా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు కామెంట్‌లో కూడా చెప్పండి. మీకు ఎలా అనిపించిందనేది. మీకు ఈ వీడియో నచ్చిందనే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.